నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు నామినేషన్ల పరిశీలన మొదలుపెట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 893 మంది నామినేషన్లు వేయగా ఇందులో 267 నామినేషన్లు ఈసీ తిరస్కరించింది. అఫిడవిట్లో తప్పులుండటం, బీ ఫామ్స్ లేకపోవడం లాంటి కారణాలతో ఈసీ రిజెక్ట్ చేసింది. మొత్తంగా 626 నామినేషన్లు నిబంధనల ప్రకారం ఉండడంతో ఈసీ ఆమోదించింది. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుత ఎంపీ రాములు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడికి బీజేపీ టికెట్ ఇవ్వడంతో రాములు డమ్మీ అభ్యర్థిగా వేశారు. బీ ఫామ్ లేకపోవడంతో నామినేషన్ రిజెక్ట్ చేశారు. అదే నియోజకవర్గంలో మాజీ ఎంపీ మంద జగన్నాథన్ నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. ఆయన బీఎస్పీ నుంచి వేసిన బీ ఫామ్ సమర్పించకపోవడంతో తిరస్కరించారు. ఇక వరంగల్ స్థానానికి మాజీ మంత్రి బాబుమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన పత్రాలు తిరస్కరించారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోడం నగేష్ అఫిడవిట్పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్, బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్ చేశాయి. అయితే నామినేషన్ పత్రాలు పరిశీలించాక అధికారులు నగేష్ నామినేషన్ ఆమోదించినట్టుగా ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు మల్కాజిగిరిలో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అంతేకాకుండా నల్గొండ 25, కరీంనగర్ 20, హైదరాబాద్ 19, చేవెళ్ల 17, పెద్దపల్లి, జహీరాబాద్లో 14 చొప్పున నామినేషన్ తిరస్కరించినట్టుగా ఈసీ ప్రకటించింది. అంతేకాకుండా నాగర్ కర్నూలు 13, సికింద్రాబాద్ 11, నిజామాబాద్, భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్ 10 నామినేషన్లు, మహబూబ్ నగర్లో 7, మహబూబాబాద్లో 5, ఖమ్మంలో 4, మెదక్లో 1 నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు నామినేషన్ల పరిశీలన మొదలుపెట్టారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 893 మంది నామినేషన్లు వేయగా ఇందులో 267 నామినేషన్లు ఈసీ తిరస్కరించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. సో మొత్తంగా 267 నామినేషన్లు ఆల్రెడీ ఈసీ తిరస్కరించిందని చెప్తున్నారు. సో ఇంకా ఎలాంటివి అంశాలకు పరిగణలోకి తీసుకుంటోంది ఈసీ? గుడ్ మార్నింగ్ ప్రదీప్. తెలంగాణలో ప్రస్తుతానికి ఉన్నటువంటి నామినేషన్లు చాలా తెలంగాణలో 17 ఎస్పీ స్థానాలకు 893 నామినేషన్లు వేయగా 267 నామినేషన్లు కూడా తిరస్కరణకు ముఖ్యంగా 620 నామినేషన్లకు ఇచ్చింది. ముఖ్యంగా బీ ఫాములు లేకపోవడంతో ఎంపీ రాములు నామినేషన్ తిరస్కరణ కూడా ముఖ్యంగా నాయకుల నుంచి ఆయన నామినేషన్ చేశారు. డమ్మీ అభ్యర్థిగా రాములు నామినేషన్ చేశారు. వాళ్ళు కుమారు భరత్ పోటీలో ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ మంద జగన్నాథన్ కూడా నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ముఖ్యంగా బీఎస్పీ నుంచి ఆయన నామినేషన్ వేసినప్పటికీ బీఫామ్ మరొకడంతో ఆ నామినేషన్ రిజెక్ట్ చేసి మరోవైపు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తిరిగినట్లు బాగుందని శివశాంతి పార్టీ తరఫున నామినేషన్ చేశారు. ఆ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. సోల్గా అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు కూడా తెలుస్తున్నారు. ఇక మరోవైపు ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీజేపీ నామినేషన్ రిజెక్ట్ చేయాలని కాంగ్రెస్, బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈసీ మాత్రం ఆయనకు అనుకూలంగానే ఇచ్చింది. మరోవైపు మెదక్ జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు తిరస్కరణకు గురై అత్యధికంగా మల్కాజిగిరిలో 75 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నల్గొండలో 27, కరీంనగర్ లో 20, హైదరాబాద్ లో 19, చేవెళ్లలో 17, పెద్దపల్లి, జహీరాబాద్ లో 14, నాగర్ కర్నూలులో 11, సికింద్రాబాద్ లో 11, నిజామాబాద్, భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్ లో 10, హైదరాబాద్ లో 7, మహబూబాబాద్ లో 5, ఖమ్మంలో 4, మెదక్లో 1 ఆ గురైంది. మొత్తం మీద ఏంటంటే చాలా పెద్ద ఎత్తున నామినేషన్ మాత్రం ఈసారి తిరస్కరణకు ఆ గురైనట్టు కూడా ఈసీ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ చందు.